హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. బోయపాటి శ్రీను బాలయ్య బాబు కాంబోలో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలుసు. దీంతో అఖండ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అఖండ 2లో కూడా బాలయ్య బాబు ఒక పవర్ఫుల్ పాత్రలో అలాగే ఒక ముసలి సాధువు పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని విషయాలు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. సో అఖండ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. అఖండ 2 పై కూడా అంతే అంచనాలు ఉన్నాయి. ఆడియన్స్కి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది దాంట్లో అని కూడా అందరూ అనుకుంటున్నారు. మరి ఒక న్యూస్ అయితే లీక్ అయింది, ఆయన ఏదో ముసలిగా లేదు అంటే సాధువు పాత్రలో కనిపించబోతున్నాడు సెకండ్ హాఫ్లో అని. సో ఎంతవరకు నిజమంటారు? సాధారణంగా ఇవన్నీ ఊహాగానాలే. అఖండ 2 సినిమా వస్తుందన్నమాట వాస్తవమే. ఎందుకంటే సీక్వెల్ చేద్దామని నిర్ణయం వాళ్ళే ముందే తీసుకున్నారు. ఆ కథ మీద బోయపాటి కసరత్తులు చేస్తూ ఉన్నారు. స్కంద తర్వాత ఈ సినిమాని తీసుకొద్దామని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే అప్పుడు ద్వారకా క్రియేషన్స్ వాళ్ళు అఖండ సినిమా చేశారు. ఈసారి గీతా ఆర్ట్స్ వాళ్ళు ఈ సినిమా చేస్తున్నారు. అంటే బోయపాటితో కమిట్మెంట్ ఉంది అల్లు అరవింద్ గారికి. అలాగే బాలయ్య బాబు మాట ఇచ్చాడు ఒకసారి సినిమా చేద్దామని. ఆ ప్రకారం చూసుకుంటే అఖండ 2 సినిమాని గీతా ఆర్ట్స్ వాళ్ళే నిర్మించే అవకాశం అయితే ఉంది. ఇక ఈ సినిమాలో గెటప్ల విషయానికి వచ్చేసరికి అఖండ అనేది అఘోర పాత్ర. అదే పాత్ర కంటిన్యూ అవుతుందా, కథ అదే కథ కంటిన్యూ అవుతుందా, కొత్త కథ వస్తుందా అనేది ఒక సస్పెన్స్. ఎందుకంటే కథ కంటిన్యూ చేయాలంటే మరి కథ కంటిన్యూటీ ఉండాలి. అంటే మళ్ళీ ఒక యంగ బాలయ్య కూడా ఉండాలి. అంటే యంగ బాలయ్య ఉన్నప్పుడు మళ్ళీ అఖండ అఘోర పాత్ర ఉంటుంది. అలాగే తర్వాత వృద్ధ పాత్ర అని చెప్పి అంటున్నారు. మరి వృద్ధ పాత్ర ముసలి పాత్ర పూర్తిగా సాధువు పాత్ర అని చెప్పి అంటున్నారు. మరి పూర్తిగా సాధువు పాత్రని బాలయ్య ఫ్యాన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనే ఒక డౌట్ అయితే ఉంది. ఎందుకంటే బాలయ్యని ఒక పవర్ఫుల్ రోల్లో చూడాలనుకుంటారు, కానీ ఒక సాధుజీవిగాను సాధువుగాను చూడాలనుకోరు కదా. వార్త అయితే బయటకు వచ్చింది. వార్త బయటకు వచ్చిందంటే మరి వాడు లీకులు ఇచ్చి ఉంటారా, లేకపోతే కొంత చెప్తూ ఉంటారు కదా, ఆ మాట ఏమో చెప్తూ ఉంటారు. కథ రెడీ అయినప్పుడు కొత్త గెటప్ ఉంది బాలయ్య చేస్తాను అంటూ ఉంటారు. అట్లా ఆ నోట ఈ నోట మొత్తానికి బయటకైతే వచ్చింది. సినిమా సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుందని మనం చెప్పలేం. కానీ ఎందుకంటే NBK 109 అది కంప్లీట్ అవ్వాలి. అది కంప్లీట్ అయిన తర్వాత అఖండ 2 సెట్స్ మీదకి వెళ్తుంది. అప్పటి వరకు అనేది సస్పెన్సే. ఈ పాత్ర గురించి కానీ లేకపోతే ఎన్ని పాత్రలు ఉంటాయి అనేది కానీ సస్పెన్స్ అనుకోవచ్చు. అయితే NBK 109 ముందు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? అఖండ NBK 109 ముందు అవుతుంది. ఎందుకంటే చాలా వరకు షూటింగ్ చాలా ఫాస్ట్గా చేస్తున్నారు అది. అయితే ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సంక్రాంతికి అవుతుందా లేకపోతే దసరాకే చేస్తారా అనేది ఒక ప్రశ్న. నేను అనుకోవడం ఏంటంటే సంక్రాంతి దాకా ఆగకపోవచ్చు. సంక్రాంతి బదులు చాలా సినిమాలు ఉన్నాయి, పెద్ద సినిమాలు ఉన్నాయి. చిరంజీవి గారి సినిమా కానీ, నాగార్జున సినిమా కానీ, అంత పెద్ద హీరోల సినిమాలన్నీ ఉన్నాయి దాదాపు. మళ్ళీ సంక్రాంతికి బాలయ్య పోటీ పట్టడం కన్నా దసరాకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ NBK 109 టైటిల్ అయితే ఇంకా పెట్టలేదు. ఇక అఖండ 2 విషయానికి వచ్చేసరికి అది ఇప్పుడు స్టార్ట్ అయితే ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి ఇంకో 2 months పట్టవచ్చు. ఎందుకంటే షూటింగ్ పార్ట్ చూసుకుంటే ఎలక్షన్లో బాలయ్య బాబు ఒక 2 months దాదాపు 2 months ఖాళీగా ఉంటారు కాబట్టి, ఎలక్షన్ ప్రచారంలో పాల్గొంటారు కాబట్టి మే వరకు కూడా ఆయన ఎన్నికల దీంట్లో ఉంటారు. ఇక జూన్ నుంచి సెట్స్ మీదకి వెళ్తారు, మళ్ళీ షూటింగ్ చేసుకుంటారు. బ్యాలెన్స్ షూటింగ్ ఉంటే జూన్ జూలైలో చేసుకుంటారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ జూన్ జూలై అయిపోయిన తర్వాత ఇక ఆగస్ట్ సెప్టెంబర్లోనూ ఇప్పుడు అఖండ షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దాంట్లో ఎవరెవరు నటిస్తారో ఏంటి, దాన్ని ఒక పాన్ ఇండియా సినిమాగా పెద్ద సినిమాగా చేద్దామని ప్లాన్లో ఉన్నారు వాళ్ళు. అఖండ 2 అనేది ఏంటంటే మనకు తెలుగు వరకే పాన్ ఇండియా సినిమా అనుకోవడం లేదు. ఇక బాలయ్య బాబుని పాన్ ఇండియా స్థాయిలో ప్రొజెక్ట్ చేద్దామనే తపన అటు బోయపాటిలో ఉంది, బాలయ్య ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. బాలయ్యని ఒక పెద్ద సినిమాలో ఒక పెద్ద స్పాన్లో చూడాలని తపన బాలయ్య ఫ్యాన్స్లో ఉంది. అది బోయపాటి గారి చేతుల మీదుగా జరిగితే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నారు. కాబట్టి బహుశా అందులో ఒక వృద్ధ పాత్ర నేను అనుకోవడం, అది సాధువు పాత్ర అంటే బహుశా 100 ఏళ్ళు 120 ఏళ్ళు ఉండే పాత్ర అయి ఉంటుంది. గుర్తుపట్టలేని విధంగా పోలికలు ఉంటాయి బహుశా నేను అనుకోవటం. బహుశా కథకు తగ్గట్టుగా అఘోర పాత్రకి సంబంధించిన కనెక్షన్తో ఉండొచ్చు నేను అనుకో. మేబీ ఇప్పుడు మొదట అఖండ మూవీ ఉంది కదా, దాన్ని కంటిన్యూ చేస్తేనే ఆయన వృద్ధ పాత్రలో కనిపించే ఛాన్స్ ఉండొచ్చు. మేబీ అలా కూడా అనుకోవచ్చు. ఈ అఖండ పాత్ర వృద్ధ పాత్రగా మారే ఛాన్స్ ఉంటే అట్లా టైటిల్లో 25 నిమిషాలే ఉందంటున్నారు ఆ సినిమా పాత్ర కూడా. కాబట్టి అఖండ 2 పాత్రకి ఆ పాత్ర కనెక్షన్స్ ఆ విధంగా ఉండవు. అఖండ పాత్ర అది అవ్వదు, వృద్ధ పాత్ర అవ్వదు, అది ఒక స్పెషల్ పాత్ర కింద ఉంటుంది. అంటే ఆ పాత్ర వచ్చి అఖండకి గైడ్ చేసే పాత్ర అయి ఉండొచ్చు. అఖండకి సంబంధించిన ఒక కారణ జన్ముడిగా అఖండ పాత్ర ఉంటుంది కాబట్టి అఖండ పాత్రను గైడ్ చేయడానికి ఒక ఆయన గురువుగానో లేకపోతే
ఇంకో పాత్రలోనూ అట్లా బాలయ్య బాబు కనిపించడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బహుశా ఆ పాత్ర పవర్ఫుల్ పాత్ర అయి ఉంటుంది, లేకపోతే బోయపాటి ఆ పాత్రకి వేరే నటుని ఎంచుకుంటారు కానీ బాలయ్యని ఎంచుకోరు కదా. బాలయ్య బాబుని ఎంచుకున్నారంటే ఆ పాత్రలో ఏదో ప్రత్యేకత ఉండి తీరాలి. ఆ ఉండటంతోనే ఆయన వృద్ధ పాత్ర పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా మనం అనుకోవచ్చు. అదండి. రైట్, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్.